నమస్తే, వెల్కమ్ టు 3TV న్యూస్. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ బండమీదపల్లిలో ఏర్పాటు చేసిన భేడబుడక జంగాల సమావేశంలో ఎస్సీ ఉపకులాల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సిరువాటి శ్రీనులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ సుదీర్ఘంగా 30 ఏళ్లు కష్టపడి మాదిగలతో పాటు ఉపకులాలను కలుపుకుని ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేస్తూ ఎస్సీ వర్గీకరణ సాధిస్తే అభివృద్ధికి అడ్డంకిగా ఈ రోజు మాల సోదరులు అడ్డుకోవడం తీవ్రమైన అన్యాయంగా పరిగణిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పును శిరస వహిస్తూ రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో సహకరిస్తూ వర్గీకరణ చేయమని చెప్తుంటే ఎస్సీలో ఉండే మాల సోదరులే వర్గీకరణ అడ్డుకోవడం చాలా అన్యాయమని ఎస్సీలో ఉండే 59 కులాలు ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఉపకులాల రాష్ట్ర కార్యదర్శి ఎడవల్లి భాస్కర్, బేడ బుడగజంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సిరువాటి రామకృష్ణ, మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి గగనం మన్యం, ముసాపేట మండల అధ్యక్షులు గగనం సామి, సీనియర్ నాయకులు మోటార్ లక్ష్మయ్య, పొన్నగంటి వెంకటరాములు, బయలుపాటి చిన్నన్న, పొన్నగంటి శ్రీరాములు, జగన్, వెంకటరాములు, నరసింహ, యాదగిరి, జానయ్య, దశరథం, సైదులు తదితరులు పాల్గొన్నారు. తోడుగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు స్వయాన అసెంబ్లీలో తెలంగాణలోనే మొట్టమొదటిగా ఎస్సీ వర్గీకరణ చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. తదనంతరం కమిటీలు వేస్తూ సమయాన్ని వెల్లడిస్తున్న సమయంలో ఈరోజు ఎస్సీలో ఉండే 59 కులాల్లో మా మాల సోదరులు వర్గీకరణ అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఎస్సీలో ఉండే 59 కులాల్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 76 సంవత్సరాల్లో ఇప్పటి వరకు వస్తున్న రిజర్వేషన్ ఫలితాలు పూర్తిగా అనుభవించింది ఒక మాల సోదరులే. ఈ రోజుకి ఎస్సీలో ఉండే 57 ఉపకులాలు బైన్లా, చింతు, డక్కలి, ఒలిదాసరి, బుడగజంగం, ఆది, ఆంధ్ర లాంటి ఉపకులాలు సంచార జీవితం గడుపుతూ కనీసం వసతులు లేక తిరుగుతూ రిజర్వేషన్కు చాలా దూరంగా బతుకుతున్నారు. వాస్తవంగా కృష్ణమాదిగ గారు 30 ఏళ్ల పోరాటంలో వర్గీకరణ జరిగితే ఎస్సీ మాల మాదిగలకే కాకుండా ఉపకులాలకు కూడా పూర్తిగా మేలు జరుగుతుంది. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ ఫలితాలు పూర్తిగా అనుభవించిన కులం అంటే మాలగలే. వాస్తవంగా మాలలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందారు. విద్య, ఉద్యోగ, రాజకీయ సకల రంగాల్లో మాలలు అన్ని ఉపకులాల కంటే ముందున్నారు. ఈరోజు కృష్ణమాదిగ గారు చేపట్టిన ఉద్యమం అనేది వాస్తవంగా ఒక్క మాదిగలకే కాకుండా మాదిగ తరపున ఉండే ఉపకులాలకు అందరికీ ఈరోజు మేలు జరుగుతుంది. మిత్రులారా, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ సామాజిక కోణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయకుండా మన మాల సోదరులు ఈరోజు కృష్ణమాదిగ గారిని తప్పు పట్టినట్లు కరెక్ట్ కాదని ఈ అంశం మీద నేను విన్నవిస్తున్నాను. వాస్తవంగా ఏం జరుగుతుందంటే దేశంలో రాజకీయంగా ముందున్న మాలలు ఈరోజు వర్గీకరణను అడ్డుకొని వస్తున్న సుప్రీంకోర్టు తీర్పుని కూడా సైతం ఇవాళ లెక్క పెట్టకుండా ఇప్పుడు ప్రజల యొక్క ఎక్కువ ప్రజల యొక్క ఆలోచనలు కూడా ఈరోజు వర్గీకరణ కృష్ణమాదిగ గారికి మద్దతు ఉన్నాయి. అన్ని కులాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సామాజిక కోణంగా ఈరోజు కృష్ణమాదిగ గారికి మద్దతు ఇస్తుంటే ఒక మాల సంఘం దీనికి వ్యతిరేకంగా చేయడం సమంజసం కాదు. ఒక తండ్రికి పుట్టిన 4 కొడుకులు వచ్చిన తండ్రి యొక్క ఆస్తిని సమపాలు పంచుకోవడమే న్యాయం. కాబట్టి ఎస్సీ వర్గీకరణలో వస్తున్న ప్రతి అంశాన్ని మన అందరం సమానంగా పంచుకోవడమే ధర్మం. కాబట్టి ఈ అంశంలో పోరాటం చేసి ఉద్యమాన్ని ముందుకు నడుతున్న కృష్ణమాదిగ గారికి సహకరించక ఈరోజు మాల సోదరులు వాస్తవంగా వ్యతిరేకంగా పోవటం ఈ అన్ని కులాలకు కూడా ఇది బాధాకరమైన అంశం అని ఈ విషయాన్ని ఖండిస్తున్నాం. వాస్తవంగా ఈరోజు మన మాల సోదరులు మనని ముందుకు తీసుకొచ్చి అభివృద్ధి పరంగా ఉన్న ఉపకులాలని చేయూతగా ముందరికిచ్చి మేమున్నాం, మీకు సపోర్ట్గా మేమున్నామని చేయూతనిచ్చి ధైర్యం ఇచ్చి ముందుకు వచ్చి ముందుకు
నడిపించి ఈ కులాల అభివృద్ధికి తోడ్పడాల్సిన మాల జాతులు మా పెద్దన్నలే ఈరోజు వర్గీకరణ అడ్డుకొని మిగతా కులాలకు అన్యాయం చేస్తున్నారని ఈ సభాపూర్వకంగా మీకు విన్నవిస్తున్నాను. అన్నా కృష్ణమాదే గారు ఒక సామాజిక ఉద్యమ నేత. ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం ఈరోజు మన దేశంలో మన రాష్ట్రంలో నడుస్తుందంటే దానికి స్ఫూర్తి ఎవరంటే కృష్ణమాదే గారు. ఆ రోజు చిన్నపిల్లల విషయంలో ఉడక గుండె జబ్బుల విషయంలో ప్రత్యేకంగా ఆయన చేసిన ఉద్యమమే ఈరోజు స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈరోజు పింఛన్ తీసుకుంటున్న ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి వికలాంగులకు, ప్రతి వ్యక్తులకు కూడా ఈరోజు స్ఫూర్తి ఎవరంటే కృష్ణమాదే గారే. వాస్తవంగా ఆయన చేసిన సామాజిక ఉద్యమంలో భాగంగా ఈరోజు మన అమ్మలు, మన అవ్వలు, మన తాతలు ఈరోజు వాస్తవంగా పెన్షన్ తీసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్థితి ఉంది. కాబట్టి ఆ సామాజిక నేత అయిన కృష్ణమాదేని ఖండిస్తే సమాజమేమనని చిన్న చూపు చూస్తుంది. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా నేను మన మాల సోదరులకు కోరుతున్నాం. దయచేసి మీరు సహకరించి వర్గీకరణకు చేయూతనిస్తే మనం అందరం ఒక అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటామని ఈ సభాపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, అన్న మీరు చేసే ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిగా మీరు కృష్ణమాదే గారికి సహకరించి వర్గీకరణకు 59 కులాలకు న్యాయం జరిగే విధంగా సహకరించాలని ఈ సభాపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటాను. జై బుడిగ జంగం, జై బుడిగ జంగం.